మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మంగళవారం. బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇలా పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. బీరువాలోకి డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది. మనం ఎంత తీసినా కానీ ఆ బీరువాలో డబ్బు అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకోండి. బీరువా దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. ఎందుకంటే బీరువాలోనే మనం కీలక పత్రాలు, బంగారు ఆభరణాలు, మనకు సంబంధించిన కొన్ని వస్తువులను మనం బీరువాలో పెడుతూ ఉంటాము. ముఖ్యంగా మన డబ్బును బీరువాలోనే మనం దాస్తూ ఉంటాం. కాబట్టి మీరు బీరువాలో ఇది ఒక్కటి పెట్టడం వల్ల మీకు చక్కగా యోగిస్తుందని శాస్త్రాలలో కూడా ఉంది. అందుకే మీ ఇంటి బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. మంగళవారం రోజున మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. మరి ఇంతకీ బీరువాలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు. గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణె ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా గట్టిగా పట్టుకో. కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు. ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని.
ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని. మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఆ విషయంలోనికి వస్తే మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల మధ్యలో బీరువాలో ఇది పెడితే చాలు, బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. బీరువాను మనము ధన స్థానంగా భావిస్తాము.
బీరువాలోనే మన దగ్గర ఉండే డబ్బు అంతా కూడా దాస్తూ ఉంటాం. బీరువాలోనే డబ్బును పెడుతూ ఉంటాం, తీస్తూ ఉంటాం. కానీ కొంతమందికి పెట్టిన వెంటనే డబ్బు తీసే పరిస్థితి వస్తుంది. అలా వచ్చినప్పుడు బాధపడిపోతూ ఉంటారు. ఇప్పుడే కదా మేము పెట్టుకున్నాము, అప్పుడే ఎందుకు తీయాలి డబ్బు అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు బీరువాలో పెట్టిన డబ్బు పెట్టినట్లే ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి అని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు బీరువాలో దీనిని పెట్టుకోండి. ఈ పరిహారం చేసేవారు తప్పనిసరిగా బీరువాను క్లీన్ చేసుకోండి. చిందర వందరగా కాకుండా కొంచెం నీట్గా సర్దుకోండి, సరిపోతుంది. బీరువాలో ఆడవాళ్ళు ముఖ్యంగా అంటుకు ముట్టుకు సంబంధించినవి ఏమీ కూడా పెట్టకూడదు. బీరువాలో అలా పెడితే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఆ తల్లికి అలాంటివి నచ్చవు. కాబట్టి అంటుకు ముట్టుకు సంబంధించినవి కొంచెం దూరంగా పెట్టుకోండి. బీరువాలో ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే పెట్టుకోండి. బీరువాలో ఎప్పుడూ కూడా పచ్చకర్పూరం కానీ లేదంటే కర్పూరం పొడిని కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. బీరువాలో ఎప్పుడూ కూడా ముక్కు వాసన, మాసిపోయిన బట్టల వాసన, చెమట వాసన రాకూడదు. బీరువాలో ఎప్పుడూ కూడా మంచి వాసన వెదజల్లుతూ ఉండాలి. అందుకే బీరువాలో కర్పూరం స్మెల్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి. మంచి వాసన వెదజల్లటం వల్ల లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. బీరువా దగ్గర నిష్ఠా నియమాలు ఆచరించాలి. బీరువాలో ఏది పెడితే అది పెట్టకూడదు. బీరువాలో కీలక పత్రాలు, బంగారము, ధనం మాత్రమే పెట్టుకోవాలి. కొంతమంది బీరువాలో ఏదేదో పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకే ఇలాంటివి చేయకండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు మంగళవారం కాబట్టి మీరు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల మధ్యలో చక్కగా ఒక క్లాత్ తీసుకోండి. ఏ రంగు క్లాత్ అయినా తీసుకోవచ్చు. అలా తీసుకొని ఆ క్లాత్లో 11 రూపాయలు వేయండి. అలాగే 11 యాలకులు వేయండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ ఎర్రపప్పు ఉంటుంది కదా, అది వేయండి. అందులో కుంకుమ, పసుపు కూడా వేయండి. ఇలా వేసేసిన తర్వాత వాటిని మూట కట్టేసి ధూపం చూపించి బీరువాలో దాచిపెట్టండి. అంటే డబ్బులు దాచే లాకరు ఉంటుంది కదా, ఆ లాకర్లో ఈ మూటను పెట్టండి. అలా పెట్టడం వల్ల మీకు బాగా యోగిస్తుంది. యాలుకలు అంటే బాగా అమ్మవారికి ఇష్టం. కానీ యాలుకలు కుళ్ళినవి, పుచ్చులు ఉన్నవి తీసుకోకండి. యాలుకలు నీట్గా ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. అలా తీసుకుంటేనే ఫలితం అధికంగా ఉంటుంది. అదే యాలుకలు కొంచెం డ్యామేజ్ ఉన్నవి మీరు తీసుకున్నట్లయితే పెద్దగా ఫలితం ఉండదు. అందుకే యాలకులు కొంచెం ఫ్రెష్గా ఉన్నవి తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకొని ఆ తర్వాత కనుక బీరువాలో పెట్టేసుకోండి. అలాగే ఎర్రపప్పు కుజుడికి సంకేతం. ఎర్రపప్పునే మైసూర్ పప్పు అని కూడా అంటారు. మంగళవారం రోజు ఎర్రపప్పు తినకూడదు. కానీ ఈ పప్పుతో పరిహారాలు చేస్తే మాత్రం అద్భుతంగా సిద్ధిస్తాయి. ఎర్రపప్పుతో పరిహారాలు చేస్తే ధనం బాగా వస్తుంది, అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. క్లాత్లో కుంకుమ, పసుపు కూడా వేసేసి మూట కట్టి బీరువాలో పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీ కళ్ళతో మీరు ఆశ్చర్యపోతారు. అంటే ధనం రావటము, సంపాదన పెరగటము, మన డబ్బు ఇంకా పెరగటము, ఇలాంటివి మన కళ్ళతో మనం చూడగలుగుతాము. అందుకే చాలామంది కూడా మంగళవారం రోజున బీరువా దగ్గర అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనకు మంచి ఫలితం వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఈ మూటల్లో వేసినవన్నీ కూడా ఎంతో మంగళకరమైన, శుభకరమైనవి. ఆగిపోయిన సంపాదన పెంచడానికి, ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేయడానికి, ధనాన్ని ఏదో ఒక రకంగా మన ఇంటికి తేవడానికి, బీరువాలో డబ్బు అనేది ఉండడానికి, ఎన్నడూ కూడా బీరువా అనేది ఖాళీగా లేకుండా చేసుకోవడానికి పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం ఉంటుంది. ఉండదని కాదు, ఫలితం వస్తుంది. చూస్తారు, మీరే ఆశ్చర్యపోతారు కూడా, మీరే షాక్ అయిపోతారు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పరిహారం అనేది మనకు అనుకూలించటం అనేది జరుగుతుంది. పరిహారం చేసేటప్పుడు చాలామంది ఫలితం వస్తుందో రాదో, అసలు జరుగుతుందో లేదో అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోకండి. మేము చేస్తున్నాం కదా, జరుగుతుంది, సిద్ధిస్తుంది, ఫలితం ఉంటుంది, మేము ఫలితాన్ని చూస్తాం అనుకుని మీరు చేసుకోండి. అప్పుడే ఫలితం మీకు కలుగుతుంది. అదే మీరు నెగిటివ్గా ఆలోచించుకొని చేసుకున్నారు అనుకోండి, పెద్దగా ఫలితం అయితే రాదు. అందుకే మీరు ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. కాబట్టి అందరూ కూడా మంగళవారం రోజు బీరువాలో ఈ మూటను పెట్టండి. ఇలా పెట్టిన మూటను 2 లేదా 3 లేదా 4 నెలల తర్వాత తీసి
గంగలో కలిపేయండి, అంటే నీటిలో కలిపేయండి. చెయ్యాలనిపిస్తే మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. లేదు మాకు ఫలితం వచ్చేసింది, ఇంకా అవసరం లేదు అనుకుంటే అక్కడితో ఆపేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు బీరువాలో ఈ మూటను పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.